హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీటీ గలాటా. కొంచెం రుచి, కొంచెం గలాటా. నాకు చాలా ఇష్టమైన ఒక సింపుల్ ఈవినింగ్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. కొంచెం కుకింగ్, కొంచెం గ్రీనరీ అండ్ లాట్స్ ఆఫ్ కోజీ వైబ్స్. మరి వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దామా? కొన్ని ఈవినింగ్స్ మనకి స్లో అవ్వాలని గుర్తు చేస్తూ ఉంటాయి. ఈరోజు కూడా అలాంటి ఒక ఈవినింగే. డిన్నర్ కోసం సింపుల్గా ఒక హోమ్మేడ్ పాస్తాని ప్రిపేర్ చేస్తున్నాను. కుకింగ్ అంటే నాకు ఫుడ్‌ని ప్రిపేర్ చేయడం మాత్రమే కాదు, ఆ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేయడం కూడా. సింపుల్ ఇంగ్రీడియెంట్స్, సింపుల్ మూమెంట్స్, కానీ ఇలాంటి ఈవినింగ్సే చాలా స్పెషల్ మెమరీస్‌గా మారిపోతాయి. డిన్నర్ రెడీ అయ్యేలోపు ఇలా కొంచెం హోమ్ గార్డెన్‌ని ఎంజాయ్ చేయడం నా ఈవినింగ్ రొటీన్‌లో ఫేవరెట్ పార్ట్. Sometimes the simplest dinners become the most memorable ones. ఇంట్లో చేసిన ఫుడ్‌కి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ ఉంటుంది. ఆ ఈవినింగ్‌కి జింజర్ టీ ఒక బ్యూటిఫుల్ ఫినిషింగ్ టచ్‌లా అనిపించింది. రేపు కుకింగ్ ఈజీగా ఉండాలి అని కొంచెం చికెన్‌ని మ్యారినేట్ చేసి, మిగిలింది జిప్‌లాక్ బ్యాగ్స్‌లో ప్యాక్ చేసి ఫ్రీజర్‌లో పెట్టేశాను.
ఇక లాస్ట్‌లో హోమ్‌మేడ్ కర్డ్‌ని కూడా రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్‌కి కర్డ్ అయితే పర్ఫెక్ట్‌గా తయారైపోయింది. And with that, my cozy evening comes to an end. Thank you for joining with me. మళ్ళీ ఇంకో రుచి, ఇంకో గలాటాతో కలుద్దాం.